దేవుడు ప్రతి చోట ఉండలేడు, అందుకే ఆయన తల్లులను సృష్టించాడని రుడ్వార్డ్ కిప్లింగ్ అనే ఒక గొప్ప రచయిత చెప్పాడు. నిజమే, మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో అబద్ధాలు చెప్తాం. మనం చేసే ప్రతి పని అమ్మకు తెలుసు. అందుకే మంచి చెడ్డలు చెప్పిద్ది, వినకపోతే తిట్టిద్ది, ఇంకా వినకపోతే కొట్టిద్ది. మనం తిన్న దెబ్బలకి మనం బాధపడి ఏడ్చేదానికన్నా మనల్ని చూస్తూ వంటగదిలో అమ్మాయి ఎక్కువ ఏడుస్తుంది. ఇదంతా ఎందుకు? ఇంట్లో అందరూ తిన్నాకే తినిద్ది, ఒకవేళ లేకపోతే పస్తులు ఉంటుంది. అది అమ్మ ప్రేమ అంటే. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, రే నువ్వు బయటికి వెళ్ళరా, నీకు అమ్మ విలువ తెలిసిద్ది అని. కానీ ఆ మాటకప్పుడు నవ్వుకున్నా కానీ నిజంగా అమ్మ విలువ తెలవడం కాదు, అసలు అమ్మ లేకపోతే మనం ఏంటి, మన పరిస్థితి ఏంటని ఒక ఆలోచన. అందరూ చెప్పినట్టే నాన్న ప్రపంచం చూపిస్తాడు, అమ్మ 9 నెలల కడుపులో మోసిద్ది. దీంతోపాటు అమ్మకు మనం చేసిన మంచి తెలుసు, చెడు తెలుసు. అయినా కానీ ఏ రోజు మన మీద ద్వేషం చూపించకుండా మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమిస్తూ, మన విజయం కోసం ఆరాటపడుతూ, మన క్షేమం కోసం ప్రతి క్షణం తప్పించేదే అమ్మ. ఈ రోజుకి ఈ క్షణానికి కూడా మనం తిన్నామా, మంచిగా ఉన్నామా అని మన గురించి అనుక్షణం ఆలోచించేదే అమ్మ. ఒక ఏజ్ వచ్చాక మన అమ్మకు దూరంగా ఉన్నప్పుడు అమ్మతో చేసిన షాపింగ్, పండుగలకు అమ్మ చేసే పిండి వంటకాలు, మనం చేసిన దూల పనులకు అమ్మ తిట్టే తిట్లు, ఆప్యాయంగా మన కోసం ఇష్టంగా చెమటోడు చేసే వంటలు, ఇవన్నీ చాలా మిస్ అవుతాం. అమ్మ ఐ లవ్ యూనే, చాలా మిస్ అవుతున్నా. హ్యాపీ మదర్స్ డే టు యూ బంగారు తల్లి. నువ్వే మా ఇంటికి మహాలక్ష్మి, వెలుగు అన్నీ. చాలామంది వాళ్ళ అమ్మల కోసం కోట్లు సంపాదించారు, చాలా జీవితంలో సాధించి చూపించారు. నేనంత నీ కోసం చేయలేకపోయినా నాలో నీపై ఉన్న ఈ ప్రేమ, ఈ గౌరవం మాత్రం చచ్చే వరకు పోదమ్మా. కాకిపిల్ల కాకే ముద్దంటారు. నిజమే బ్రదర్, ఎందుకంటే మనకేమో ఎంత వయసు వచ్చినా మన అమ్మలకి మాత్రం మనం చిన్నపిల్లలమే. రాజులు రాజ్యాలు వెళ్తారు, కానీ రాజ్యాలను పాలించే ప్రతి రాజు ఒక తల్లి కొడుకే. మై మామ్ ఈస్ ప్యూర్ దెన్ గోల్డ్ అండ్ ప్రీషియస్ దెన్ డైమండ్స్.